హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సాన్వి తెలుగమ్మ వ్లాగ్స్. ఎంత స్పాంజీగా క్రిస్పీగా ఉన్నాయో చూసారా? బెల్లం దోశలు అండి. ఇలాగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని బెల్లం దోశలు ఎలా చేసుకోవాలో వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నేను మెజర్మెంట్గా హాఫ్ కప్ అలా తీసుకున్నానండి. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి, హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకోండి. మీకు స్వీట్నెస్ని బట్టి తీసుకోండి. 2 కప్పులు అయితే 1.5 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. హాఫ్ గ్లాసు మిల్క్, కాచి చల్లార్చుకున్న పాలు అండి. అలాగే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇట్లాగా మాకైతే సరిపోతుంది కాబట్టి ఎక్కువ స్వీట్నెస్ కాకుండా చిటికెడు పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. చాలా బాగుంటాయండి. అప్పటికప్పుడు మనకి ఏమి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి లేనప్పుడు ఇలాగా ఒక ఇలాచీని కూడా ఇట్లాగ యాడ్ చేసుకున్నానండి. దంచి యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కొంచెంగా గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. పించే వేయాలండి, ఎక్కువగా వద్దు. సాల్ట్ మరి ఉప్పగా అయిపోతుంది. పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే గోధుమ పిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా లంప్స్ ఏం లేకుండా ఉండలేం కట్టకుండా అట్లా యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకోవాలి. లేదా మీరు అప్పుడప్పుడు కావాలంటే యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. నేను కొంచెం టైం ఉంది కాబట్టి ఇంకా అట్లా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత దీనికి దోశ ప్యాను ఇట్లాగా నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే బాగుంటుందండి, చక్కగా వచ్చేస్తుంది దోశ అనేది. నాన్ స్టిక్ ప్యాన్ మీద యాడ్ చేసుకొని దోశలాగా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా 2 సైడ్స్ కాల్చుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి. చాలా బాగుంటాయండి దోశలు అయితే. మీరైతే అసలుకి ఎంత బాగుంటాయో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మనం ఇట్లా దోశలా కాకుండా మనం కొంచెం గొంతు పొంగనల్లా అట్లా కూడా యాడ్ చేసుకొని తినచ్చండి, చాలా బాగుంటుంది. లేదా ఆయిల్లో బూరెలాగా కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. మేమైతే ఎక్కువ శాతం ఇట్లాగే తింటామండి. ఇంకా అది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఒట్టిగానే తినొచ్చు, లేదా ఏదైనా చట్నీ అయితే సర్వ్ చేసుకుని తినొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.